హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచికొట్టింది. వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలులతో కూడిన వాడపడ్డంతో వృక్షాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతుంది. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వాన పడుతుంది. దీంతో హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, జగిత్యాల, జనగామ, మేడ్చల్ జిల్లాలో వర్షం కురుస్తోంది. అటు ఏపీలోని అనకాపల్లి, అల్లూరి జిల్లాలో పలు చోట్ల వర్షం మొదలైంది. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచికొట్టింది. వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలులతో కూడిన వాన పడటంతో వృక్షాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచికొడుతోంది. రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో మోకాలిలోతు నీరు చేరింది. కుండపోత వర్షంతో జనాలు ఆందోళన చెందుతున్నారు.